వెల్కమ్ టు డిఆర్ ఫోకస్. ఈరోజు మనం కొన్ని స్మాల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. స్పీక్ సాఫ్ట్లీ. స్పీక్ అనగా తెలుగులో అర్థం మాట్లాడడం. సాఫ్ట్లీ అనగా నెమ్మదిగా. స్పీక్ సాఫ్ట్లీ అనగా తెలుగులో అర్థం నెమ్మదిగా మాట్లాడు. స్పీక్ క్లియర్లీ. క్లియర్లీ అనగా తెలుగులో అర్థం స్పష్టంగా. స్పీక్ క్లియర్లీ అనగా స్పష్టంగా మాట్లాడు. డోంట్ మూవ్. మూవ్ అనగా తెలుగులో అర్థం కదలకు. డోంట్ మూవ్ అనగా కదలకు. మూవ్ అసైడ్. ఎసైడ్ అనగా తెలుగులో అర్థం పక్కకు. మూవ్ అసైడ్ అనగా పక్కకు జరుగు. గో ఎహెడ్ అనగా తెలుగులో అర్థం ముందుకు వెళ్ళు. లుక్ ఎహెడ్ అనగా తెలుగులో అర్థం ముందుకు చూడు. బ్యాక్ ఆఫ్ అనగా తెలుగులో అర్థం వెనక్కి వెళ్ళు. వాక్ స్లోలీ అనగా తెలుగులో అర్థం నెమ్మదిగా నడువు. డోంట్ పుష్. పుష్ అనగా తెలుగులో అర్థం నెట్టడం. డోంట్ పుష్ అనగా నెట్టకు. టర్న్ రైట్ అనగా తెలుగులో అర్థం కుడివైపుకు తిరుగు. టర్న్ లెఫ్ట్ అనగా తెలుగులో అర్థం ఎడమ వైపుకు తిరుగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ ఇంగ్లీష్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.